హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు క్రిస్పీ ఎగ్ ఫింగర్స్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. చూసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇప్పుడు దీనిలో 6 ఎగ్స్ని వేసుకోండి. వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిక్చర్ని ఇందులో పెట్టి మూత పెట్టాలి. కడాయి మీద కూడా ఒక మూత పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎగ్ మిక్చర్ ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుందండి. దీన్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బౌల్ తీసుకొని ఒక ఎగ్ వేసి దానిలో హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని దీనిలో 5 బ్రెడ్స్ వేసి మిక్సీ చేసుకొని బ్రెడ్ క్రమ్స్ని తయారు చేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్న ఎగ్ మిక్చర్ మరియు బ్రెడ్ క్రమ్స్ని తీసుకొని ఈ విధంగా డిప్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కోటెడ్ ఎగ్ ఫింగర్స్ని ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీన్ని టమాటా సాస్తో ముంచుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, సింపుల్ అండ్ టేస్టీ క్రిస్పీ ఎగ్ ఫింగర్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.